దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు ప్రతి హృదయంలో నివసించరు, ప్రతి ఇంట్లో కూడా ఆయన నివసించరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నివసించే స్థలము పరిశుద్ధముగా ఉండాలని ఆయన పరిశుద్ధ స్థలాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరు వినయ మనసు కలిగి దీన మనసు కలిగి విధేయత చూపిస్తారో వారితో దేవుడు నివసించాలని ఆశపడుతున్నారు. అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడు వెతుక్కుంటూ ఉన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను పరిశుద్ధురాలని అనుకుంటే సరిపోదు. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని తేటగా చూస్తున్నారు. మన హృదయంలో అసూయ కానీ, ద్వేషము కానీ, రహస్య పాపము కానీ, క్షమించలేని మనస్సు కానీ మనలో ఉంటే దేవుడు మన హృదయంలో నివసించరండి. కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ మనము విడిచిపెడతామో దేవుడు మనతో మన హృదయంలో నివసించాలని ఆయన ఆశపడుతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. జకర్యా 2వ అధ్యాయము 10వ వచనము. సియోని నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండుడి, పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నువ్వు ఒంటరి వాడవని, ఒంటరి దాన్నని, నేను అనాథినని, నాకు దిక్కు లేదని, నాకు సహాయము చేసేవారు లేరని నువ్వు కృంగిపోవద్దు. నేను వచ్చి మీతో నివాసము చేద్దును అంటున్నారు దేవుడు. కాబట్టి మన యొక్క పరిస్థితిని బట్టి మనం ఏమనుకుంటుంటే నాకు ఎవరూ లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నా కుటుంబాన్ని ఎవరూ లెక్క పెట్టట్లేదు అని ఇలాగా మన పరిస్థితిని బట్టి మనం అనుకుంటాము. అయితే దేవుడు అంటారు, నేను వచ్చి మీతో నివాసము చేతును అంటున్నారు. దేవుడు మనతో నివాసం ఉండాలి. మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో మనము నెమ్మది సమాధానమును చూడాలి. ఆయన యొక్క ఆశీర్వాదాలు మనము అనుభవించాలంటే దేవుడు మనతో ఉంటే మనకి అన్నీ కూడా దేవుడు సమకూరుస్తారని. అంటే నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. అంతేకాకుండా ఆయన బలం ఇచ్చి మనల్ని ఎప్పటికప్పుడు ఆయన ఆదరిస్తారు. ఆయన మనకి ఆశ్రయముగా, అండగా, మనకి తోడుగా ఉండే దేవుడు. కాబట్టి మనము ఒంటరి వారము, నాకు ఎవరూ సహాయం చేసేవారు లేరు అన్న ఫీలింగ్ మనకు ఉండదు. మన హృదయంలో ధైర్యం ఉంటుంది. అయితే దేవుడు మనతో నివసించాలి. ఆయనైతే వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనతో నివాసం ఉంటాను అంటున్నారు. కానీ మన కుటుంబంలో, లేదంటే మన వ్యక్తిగత జీవితంలో, మన హృదయంలో ఆయనకి వ్యతిరేకమైనది ఏది ఉన్నా ఆయన మనతో నివసించరండి. ఆయన సమాధానకర్త. మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనతో ఉంటే మనకి సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందము ఉంటుంది. అంతేకాకుండా ఆయన మనతో నివసించాలి అంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మన హృదయము పరిశుద్ధముగా ఉన్నప్పుడు దేవుడు మనతో నివసిస్తారు, మనలో నివసిస్తారు. ఆయన మనతో సహవాసము చేస్తారు. ఎందుకంటే మనము ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉంటాము. దేవుడు వాక్యములో నుంచి మనతో మాట్లాడతారు, కళల ద్వారా, దర్శనాల ద్వారా మనతో మాట్లాడతారు. కాబట్టి మనము ఆయనతో సహవాసము చేయాలి. ఆయన మనతో నివాసము చేయాలంటే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఎలాంటి అహంకారము కానీ, ద్వేషము కానీ, క్షమించలేని మనసు కానీ, రహస్య పాపము కానీ, లేదంటే పాప ఆలోచన కానీ ఏది కూడా మన హృదయంలో ఉండకూడదు. అలాగ మన హృదయము పరిశుద్ధముగా ఉన్నప్పుడు దేవుడు మనతో నివసిస్తారు, మనలో ఉంటారు. ఆయన మనతో ఉంటే నెమ్మది, సమాధానం, సమృద్ధి, ఆరోగ్యము అన్నీ మనకి సమృద్ధిగానే ఉంటాయండి. కాబట్టి మనము ఇది మొదలుకొని ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెడదామండి. దేవుని వెంబడిద్దాము, పరిశుద్ధంగా జీవిద్దాము. దేవుడు మనతో నివసిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లో ఏకీభవించండి.
మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనులు వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. మాటలు రాని బిడ్డలు యేసు నామములో ధారాళముగా మాట్లాడుదురుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా ప్రతి ఒక్కరికి మీరు తోడుగొండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.